ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏవిఎస్ ఎడిటోగ్రఫీ. నా పేరు వినిల్. మీరు చూసే ఉంటారు కదా ఇందాక 2 వీడియోలు. అలా మీరు కూడా మీ యూట్యూబ్ ఛానల్కి ఇంట్రో తయారు చేసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఎలా తయారయ్యాలో బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లాస్ట్కి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి. మీ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ కొట్టేయండి. ముందుగా మనము 3D డిజైన్ అనేది చేసుకోవాలి మన పేరుకి. దానికి ఒక యాప్ అవసరం ఉంటుంది. అది ఏం యాప్ అంటే చూపిస్తే ఇప్పుడు మీకు పిక్సెల్ ల్యాబ్. ఈ పిక్సెల్ ల్యాబ్ అనేది ప్లే స్టోర్లో దొరుకుతుంది. దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు వెళ్ళి తీసుకోండి. ఇక్కడ నుంచి కొత్త తీసుకోండి. ఇక్కడ నుంచి తీసుకున్న తర్వాత ఇక్కడ ఏ సింబల్ ఉందో దాన్ని క్లిక్ చేసేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ న్యూ టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. 2 సార్లు ట్యాప్ చేస్తే అది అడుగుతుంది. అక్కడ మీరు మీ ఛానల్ పేరు అనేది ఇచ్చేసుకోండి. నేనైతే నా ఛానల్ పేరు ఇచ్చేసుకుంటాను. ఏవిఎస్ ఎడిటోగ్రఫీ నుంచి ఇచ్చేసుకుంటాను. దాన్ని కొట్టేసేసి ఓకే నొక్కేసేయండి. దీన్ని ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ దీని ఫాంట్స్ అనేది చేసుకోండి. ఈ ఫాంట్స్ అనేది ఎక్కడ ఉంటాయంటే ఇక్కడనే దీనిలోనే ఏ సింబల్ ఉంటుందో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫాంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసేయండి. మీకు ఇక్కడ నుంచి మీరు ఏమైనా ఫాంట్స్ పెట్టుకోవచ్చు. నేను ఏ భాషను పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఏం పెట్టుకుంటానంటే ఫాంట్ ఇది పెట్టుకుంటాను. ఇక్కడ నుంచి ఓకే నొక్కేస్తాను. దీన్ని ఇలా చేసేసుకున్న తర్వాత దీని కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అది ఎక్కడ ఉంటుందని చూపిస్తాను. ఇక్కడ కలర్ మీద దాని మీద క్లిక్ చేసేసి మీ ఇష్టమైన కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను మాత్రం బ్లూ పెట్టేసుకుంటాను. బ్లూ పెట్టేసుకొని ఇక్కడ నుంచి రైట్. ఇప్పుడు దీన్ని స్ట్రోక్ అనేది ఇచ్చేద్దాం. మనం స్ట్రోక్ అనేది ఇక్కడ ఎనేబుల్ చేస్తే ఇక్కడ స్ట్రోక్ అనేది వస్తుంది. కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి రైట్ నొక్కేసి పక్కకు మళ్ళీ షాడో అనేది ఇచ్చేద్దాం. ఎనేబుల్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే నొక్కేసాను. తర్వాత ఇక్కడ నుంచి మీరు పర్ఫెక్ట్గా అనేది కొంచెం ఇలా పైకి అనుకోండి. 2 అనుకున్న ఎనేబుల్ చేయండి. ఫస్ట్ ఇలా అనుకోండి. అనుకున్నాక ఓకే నొక్కేసిన తర్వాత 3D రొటేట్ దీన్ని ఇట్లా చేసుకోవచ్చు. మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే నొక్కేసేసి ఇప్పుడు 3D టెక్స్ట్ అనేది చేసేద్దాం. దాన్ని ఇలా మీరు ఇక్కడ నుంచి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. డార్క్ ఎంత పెట్టుకోవచ్చు. అట్లా కొంచెం స్ట్రైట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సైడ్కి కూడా అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకోండి. ఓకే నొక్కేసాను. 3D షాడో ఇట్లా మీరు పెట్టుకోండి. ఇలా కింద నాకు అయితే అవసరం లేదు. ఇలా అయిపోయిన తర్వాత పక్కకి ఇక్కడ ఈ సింబల్ రాంబస్ సింబల్ దాని మీద క్లిక్ చేయండి. లేయర్స్ మీద క్లిక్ చేసేసి ట్రాన్స్పరెంట్ అని లొకేషన్ ఇది వెనక ఇట్లా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ SD కార్డ్ సింబల్ ఉంది. దాని మీద క్లిక్ చేసేసి సేవ్ యాస్ ఇమేజ్ నొక్కాక ఇక్కడ PDF ఫార్మాట్ అని ఉంటుంది. అక్కడ మీరు JPG అని మీ దగ్గర ఉంటుంది. అది తీసేసి PNG అని పెట్టేసి సేవ్ టు గ్యాలరీ లొకేషన్. మన ఇలా యాడ్స్ అనేది వచ్చేసేసి ఈ పేరు అనేది మన పేరు అనేది దీనిలో గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. మనం కైన్ మాస్టర్లో అనేది ఎడిట్ చేసేద్దాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ప్లస్ మీద క్లిక్ చేసి 19:9 పెట్టేసేయండి. 16:9 పెట్టేసేయండి. పెట్టేసినాక ఫస్ట్ మీడియా మీద క్లిక్ చేసేసి బ్యాక్గ్రౌండ్ మీద వెళ్ళేసి బ్లాక్ తీసుకోండి. మీకు ఎంత కావాలంత డ్రాగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మన పేరు ఏదైతుందో అది అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది మన పేరు అనేది. ఇది మనం ఇలా అయితే పెట్టుకోండి. ప్రస్తుతం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అది వెళ్ళి ఆ ఇంట్రో వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోండి. అదైతే నేను ఇప్పుడు యాడ్ చేసేసుకుంటాం. ఇది ఇక్కడ యాడ్ చేసేస్తాం. ఫుల్ పెట్టేసేయండి. ఓకే నొక్కేసిన తర్వాత దాని మీద క్లిక్ చేసి బ్లెండ్లోకి వెళ్ళేసేయండి.
స్క్రీన్ నొక్కేసాను, స్క్రీన్ కాదు లైట్ని పెట్టేసేయండి. ఓకే నొక్కేసిన తర్వాత దీన్ని ఎక్కడ పెట్టుకుంటారంటే 3 సెకండ్స్ దగ్గర పెట్టుకోండి. 3 ఫస్ట్ ఇట్లా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత 3 సెకండ్ ఓకేనా. ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు ప్లే చేయాలి. ఇలా వచ్చేస్తుంది కదా. ఈ మనం ఏదైతే పేరు పెట్టుకున్నామో ఇన్ యానిమేషన్ అని పెడతారా అంటే వైప్ రైట్ అని పెట్టేసి 0.5 పెట్టేసేయండి. ఓకే నొక్కేసేయండి. ఒకసారి మళ్ళీ ప్లే చేయండి. ఇలా వచ్చేసింది కదా పేరు, ఇలా వచ్చేసింది కదా ఫ్రెండ్స్ పేరు. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ అనేది అది వస్తుంది. ఒకసారి చూడండి మీరు. పేరు వచ్చేసిన తర్వాత అది అనేది మళ్ళీ వస్తుంది. అప్పుడు ఇది మాయమైపోవాలన్నట్టు పేరు మాత్రం. అప్పుడు ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ చేసేసి అవుట్ యానిమేషన్ మళ్ళీ ఏం చేస్తారంటే సేమ్ వైప్ రైట్ అని వేసి 0.5 పెట్టేసేయండి. ఓకే లొకేషన్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇలా మన ఇదైతే ఎడిట్ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. అలా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది అనేది కట్ చేసేసుకుందాం మనం. సో మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా చేసుకోవాలంటే ఈ వీడియో ఇలా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. కింద లింక్ అని డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. 1 అనేది అయిపోయింది. మనం దీన్ని షేర్ నొక్కేసి ఎక్స్పోర్ట్ నొక్కేసి అది సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. ఆ వీడియో ఎలా చేయాలో చూపిస్తాను. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది మొత్తం. ప్లేస్ మీద క్లిక్ చేసి మళ్ళీ 16:9 పెట్టేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడే డైరెక్ట్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు. ఆ వీడియో ఏదైతుందో అది అనేది యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి ప్లే చేయాలి. ఇప్పుడు ఆ రౌండ్గా వస్తుంది కదా బ్లాక్, అక్కడ మీరు ఆపేసి మన ఏదైతే ఫోటో ఉందో అది పెట్టేసుకుని మన లోగో ఉంటుంది కదా అది అనేది పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పిక్సార్ట్ ఇక్కడ ఉంది కదా, ఏదైతే లోగో ఉంటుందో ఆ లోగో అనేది పెట్టేసుకోండి. నేనైతే నా లోగో పెట్టేసుకుంటా. ఇలా పెట్టేసుకున్నాక ఆ లోగో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ ఏం చేస్తారంటే ఇది ఏం పెడతారంటే ఫేడ్ పెట్టేసి 0.5 పెట్టేసేయాలి. దీని అనేది కొంచెం ఇలా తగ్గించుకోండి. తగ్గించినాక మళ్ళీ అవుట్ యానిమేషన్ ఏం పెడతారంటే దాన్ని కూడా ఫేడ్ పెట్టేసేయండి. ఫేడ్ పెట్టేసి ఒకసారి ప్లే చేయండి. కొంచెం అనేది తగ్గించుకోండి. మళ్ళీ ఒకసారి ప్లే చేసేయండి. అయిపోయింది. ఇక్కడ ఆపేసి ఇక్కడైతే పేరు అనేది మొత్తం వస్తుంది. ఇక్కడ అనేది మన పేరు అనేది పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ మీడియాకి వెళ్ళేసేయండి. మీడియాకి అంటున్నా లేయర్స్కి వెళ్ళేసేయండి. ఏదైతే ఫోటో మనం తీసి పెట్టుకున్నాం కదా అది అనేది యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని యానిమేషన్ ఏం పెడతానంటే వైప్ పెట్టేసి దీన్ని 3 సెకండ్స్ పెట్టేసేయండి. తర్వాత ప్లే కొంచెం జరుపుకున్నా. ఇప్పుడు ప్లే చేయాలి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా మరెన్నో వీడియోలు మీకు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అనేది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక వీడియోలో మనం కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.